సువర్ణ జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే జయ. రమగారు, కార్తీక మాసంలో ఉన్నాము. ఆల్రెడీ సగం రోజులు కూడా అయిపోయినాయి. మిమ్మల్ని నేను ఎప్పుడు అడుగుదాం అనుకున్నాను, ఇంకా అట్లా హడావుడి అయిపోయింది. ఏం చేస్తున్నారు, ఏంటి పూజ చేస్తున్నారా, రోజు దీపం పెడుతున్నారా? కార్తీక మాసం అంటే ఏమిటో ఆరోగ్య మాసం. మామూలుగా ఆరోగ్యం అంటే మనం ఏం చేస్తాం, రకరకాల మంచి మంచి పదార్థాలు తినాలి, చక్కగా మందులు వేసుకోవాలి, బాగా పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి కదా. కానీ కార్తీకంలో ఆరోగ్యం తినకూడదు, రెస్ట్ తీసుకోకూడదు, టైంకి పడుకుని బాగా పెందరాలే లేచేయాలి. ఈ రకంగా కనుక చేస్తే ఈ శీతాకాలం మొదటి రోజుల్లో ఈ పని చేస్తే తర్వాత కాలం ఆరోగ్యంగా ఉంటుందన్న సూచన కోసమే కార్తీక మాసపు ఆరోగ్యవంతమైన అలవాట్లు. దీపం పెట్టుకుంటాం పొద్దున్నే, ఎర్లీ మార్నింగ్ లేవటం, స్నానం చేయటం. ఇదివరకు నది స్నానాలు చేసేవాళ్ళు. అవునండి. అందుకని ఈ కాలంలో ఏం చెప్తారు, సముద్ర స్నానం, నదీ స్నానం, చెరువులు, దొరువులు చిన్న పొన్నవి, లేకపోతే నుయ్యి ఆఖరిది. నూతిలో నీళ్ళైనా వెచ్చగానే ఉంటాయి, వెచ్చగా వస్తాయి. మా నూతికి పంపు ఉండేది మా చిన్నప్పుడు. నా నూతికి పంపులో కొడితే వెచ్చటి నీళ్ళు వస్తాయి. శీతాకాలం పొద్దున్నే స్నానం చేస్తే చుట్టూతో చలిగా ఉంటుంది, భూమిలోంచి వెచ్చటి నీళ్ళు వస్తాయి పైకి. ఆరోగ్యం. చల్లటి నీళ్ళు నువ్వు ట్యాంక్ వాటర్ పోసుకుంటే నిజంగానే చలిస్తుంది. మనం ట్యాంక్ వాటరే పోసుకుంటున్నాం అనుకోండి, ఆరోగ్య రీత్యా కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు, వేడి నీళ్లు గీజర్ ఆన్ చేసుకుని పోసుకోకుండా కొంచెం మరీ చల్లగా ఐస్ కోల్డ్గా కాకుండా ఐస్ కోల్డ్ నీళ్ళు పోసుకుంటే జబ్బు చేస్తుంది. అవునండి. బయటికి వెళ్ళి స్నానాలు చేసే అవకాశం లేని వాళ్ళు తప్పకుండా ఇంట్లోనే ఏదో స్నానం చేస్తాము. ఒక మాట కార్తీక దామోదరుని తలుచుకుని, నాయన ఈ జన్మకి ఇదే, ఈ సంవత్సరానికి ఇది, వచ్చే సంవత్సరం కుదిరితే నది స్నానం, ప్రతి నెల ప్రతి సంవత్సరం నేను ఇదే అనుకుంటాను, వచ్చే సంవత్సరం ఏదైనా నది స్నానం ఒక్కసారైనా చేస్తాను అని. కుదిరితే కుదురుతుంది, లేకపోతే లేదు. ఏ కృష్ణకో గోదావరికో వెళ్ళగలిగే అవకాశం వచ్చిందనుకో చేసేస్తాం, రాలేదనుకో ఇక ఇదే కరిపే కైలాసం, ఇల్లే వైకుంఠం అని అలాగే చెప్పుకుంటాం అనమాట. ఈ పొద్దున్నే స్నానం, తర్వాత ఏమో సోమవారాలు ఉపవాసం ఉంటాం, పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేస్తాం. ఏకాదశిలో రోజంతా ఉపవాసం ఉంటాం, ద్వాదశి నాడు పారణ చేస్తాం. ద్వాదశి మధ్యాహ్నం నిద్రపోకూడదు, అదొక నియమం. ఈ కార్తీక మాసంలో కూడా పగళ్ళు పడుకోకూడదు. ఒకటి, ఇప్పుడు పౌర్ణమి వస్తుంది కదా, ఇప్పుడు ద్వాదశి అవి ఏకాదశి అయిపోయినాయి, ఏకాదశి ద్వాదశిలు అయిపోయిన తర్వాత ఇక వచ్చేది పౌర్ణమి. పౌర్ణమికి రకరకాల పద్ధతులు ఉంటాయి. కొంతమంది పెద్దవారు చెప్పినవి ఫాలో అవుతారు, ప్రతి సంవత్సరం కొత్త, ఈ సంవత్సరం ఏం చేయాలి అని. కొంతమంది ఇళ్లల్లో ఉన్నవి ఫాలో అవుతారు. ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు, అమ్మలు, అత్తగారులు చేస్తుంటే వాళ్ళ వెనకాలబడి చేయటం. పౌర్ణమికి నోములు ఉంటాయి, తోరణ నోములు అంటారు, అదొక రకం. దాని మీద బాగా వివరంగా నాకు తెలీదు. తోరాలు ఉంటాయి, ప్రతి సంవత్సరము ఆ తోరాలు తీసి దాచిపెట్టుకుంటారట, అదొకటి. కేదారేశ్వర వ్రతం చేసుకునే వాళ్ళు కొంతమంది, సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కొంతమంది. ఆ సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు ఈ పౌర్ణమి నాటికి. కేదారేశ్వర వ్రతం అని విన్నాను, కానీ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. ఇదొకటి. అక్కడి నుంచి లేకపోతే మనం ఏం చేస్తాము, 365 ఒత్తులు వెలిగించుకోవడం. సంవత్సరం అంతా వెలిగించకపోయినా, లేకపోతే ఇబ్బంది రోజుల్లో వెలిగించకపోయినా ఆ దోషం పోవటానికి భార్యకు ఒక 365, భర్తకు ఒక 365 వెలిగించాలని, ఇవి రెండు వెలిగించి పెట్టుకోవటం. ఈ దేవాలయానికి వెళ్ళే పద్ధతి ఒకటి. దేవాలయానికి అంటే మన ఇంట్లో సాగదు, నిలబెట్టలేము, లేకపోతే మనకే ఏమిటంటే యాంబియన్స్, వాతావరణం సరిగ్గా లేదనిపిస్తుంది. దేవాలయానికి వెళ్తే ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది, కొంత స్థిమితం ఉంటుంది. గుళ్ళో చాలా మంది పెడుతుంటారు, వాళ్ళతో పాటు పెడితే మనకు కూడా కొంత ఆధ్యాత్మిక భావాలు ఇంకొంచెం పెంపొందుతాయి కదా. సరే, దేవాలయానికి వెళ్ళి పెట్టేటట్టయితే దేవాలయంలో పెట్టుకోవటం, లేకపోతే మన ఇంట్లోనే. నేనైతే ఈ దేవాలయాలకి వెళ్ళలేను, అంతమంది గుంపులుగా జనం ఉండి ఒకళ్ళ దీపాలు ఒకళ్ళు తోసేసుకుంటున్నారన్న భావన నాకు ఆసక్తికరంగా వదిలే ఈ పని అనిపిస్తుంది. నేను ఇంట్లో పెట్టుకుంటాను, తులసి దగ్గర పెట్టుకుంటాను. ముగ్గు వేస్తారు తులసి దగ్గర. తులసికి మామూలుగా మా తులసి కొంచెం ఎత్తు మీద ఉంటారు, పైన ఉంటుంది తులసమ్మ, కిందకి దింపుకుంటాను అనమాట. ఆ ఒక రోజుకి ముగ్గేసి ముగ్గులో తులసిని కూర్చోబెడతాం. ఈ తులసికి ముందుకి మళ్ళీ ముగ్గేసుకుంటాం, శంఖచక్రాలు, పద్మము ముగ్గేస్తాం. ఇప్పుడు ఈ పద్మంలో ఈ 2 ప్రమిదలు 365 ఒత్తులు వేసి వెలిగించుకోవటం. ఈ ఒత్తుల్ని మనకి ఇప్పుడు దొరికేస్తున్నాయి, ఇది వరకు చేత్తో చేసుకుని పెట్టుకునేవాళ్ళం, నెల మొదటి నుంచి చేసుకునేవాళ్ళము. ఇప్పుడు దొరికేస్తున్నాయి చక్కగా. ఇంతలా కట్టగడతాడు, పైన చిన్న ఒత్తి పెడతారు. నా చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు వీళ్ళందరూ చేసుకునేవాళ్ళు. విభూతితో చేస్తారు కదా. అంటే విభూతి ఉంటే మనకి ఒత్తి తిరుగుతుంది అనమాట, పురి రావాలి కదా. మనకి మామూలు పత్తి మన చేతికి తిరగదు, విభూతి రాసుకునేసరికి బరగ్గా అవుతుంది. ఈ బరక మీద తిరిగి చక్కగా ఇలా తిరిగి మనకి బాగా వస్తుంది. అప్పుడు దారపు ఒత్తులతోటి చేసుకుంటాం, ఇది ఒక పద్ధతి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఈ 365 ఒత్తులు అంటే అప్పటికప్పుడు వెలిగిస్తే వెలగదు. దాన్ని ఏం చేస్తామంటే పొద్దున్నే మనం దేవతార్చన చేసుకునేటప్పుడు, పొద్దున్న దీపం పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్ళు, లేదా దేవతార్చన పద్ధతులు ఉన్నవాళ్ళు, అప్పుడే ఆవునేతిలో కనుక తడిపి ఉంచితే సాయంకాలం దీపం నిలిచి కాలుతుంది.
మార్నింగ్ పెట్టేస్తే మంచిది. పొద్దున్న నానబెట్టుకోవాలన్నమాట. నువ్వు సాధారణంగా ఆవు నూనెతోటే చేస్తాం. ఆవు నెత్తి దీపాలే కదా అసలు కార్తీకం అంతా ఆవు నెయ్యే వాడుకుంటాం కదా. నిలబడి కాలుతుంది అనమాట. అది మధ్య మధ్యలో కొండెక్కిపోకుండా విరిగిపోకుండా స్థిమితంగా కాలడం కోసం, అంటే దీపం నిలబడి వెలగాలి కదా, పూర్తిగా ఆహుతవ్వాలన్నది ఒక నియమం. దీపం ఇప్పుడు మనం మామూలు దీపారాధన దేవతార్చన దగ్గర రోజువారీ చేసుకునేటప్పుడు దీపం బాగా నూనె అయ్యే వరకు ఉండటం ఒకటి, దీపం నిలిచి వెలగటం. ఒక్కొక్కసారి ఒత్తులు కూడా ఆహుతైపోతాయి. ఒత్తులు ఆహుతైతే చాలా మంచిదని ఒక భావన. ఒక్కొక్కళ్ళు ఆటభేదాలు ఉంటాయి, ఒక్కొళ్ళు ఒక రకంగా చెప్తారు. ఒత్తి మొత్తం ఆహుతైపోతుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఈ 365 ఒత్తులు ఆహుతైతే బాగుంటుందని 2-3 పెద్దవాళ్ళ దగ్గర విన్నాను నేను. ఇది ఒక విధానం. పల్లెటూళ్ళల్లో అయితే ఏం చేసేవాళ్ళం అంటే ఈ 365 ఒత్తులు వేసేటప్పుడు దీపాలని చెరువులో వదిలిపెడతారు. జ్వాలా తోరణం అంటారు. ఈ జ్వాలా తోరణానికి దేవాలయాల దగ్గర చేస్తారు ఒక విధానం. దేవాలయాల బయట అంటే చిన్న చిన్న గుళ్ళల్లో చెయ్యరు, ప్రమాదాలకి దారి తీస్తుంది. పెద్ద ప్రాంగణాలు ఉండే దేవాలయాల దగ్గర ముఖద్వారం దగ్గర ఏం చేస్తారంటే గడ్డితో తోరణం ఏర్పరుస్తారు. ఈ సాయంకాల అర్చన అయిన తర్వాత అది వెలిగిస్తారనమాట. ఈ తోరణం ఈ స్వామిని ఊరేగింపుకి తీసుకొస్తారు శివాలయాల్లో నుంచి. ఆయన బయటకు వస్తాడు, ఆ జ్వాలా తోరణం కింద నుంచి స్వామి లోపలికి వెళ్తాడు. ఆయనతో పాటు ఆ తోరణం కింద నుంచి మనం వెళ్తే గనక చాలా గ్రహ పీడలు అవి తొలుగుతాయని ఒక నమ్మకం. గడ్డి తోరణానికి ఏమైనా ప్రత్యేకమైన కథ ఉందా రమ్మగారు? ఇవి తెలియదు, అట్లాగే చెప్తారు జ్వాలా తోరణం అని. కానీ చిన్నప్పున్న దేవాలయాల్లో ఇది పెట్టుకోరు. ఈ జ్వాలా తోరణంతో పాటు శివుడితో పాటు మనం లోపలికి వెళ్తాం. అయ్యవారు లోపలికి వెళ్తాడు, ప్రదక్షిణ చేయిస్తారు, ఆయన బయటకు వస్తాడు, ఊరేగింపుకి వస్తారు. తిరిగి స్వామి లోపలికి వచ్చేటప్పుడు ఈ జ్వాల వెలిగిస్తారు. ఈ తోరణం కింద నుంచి అయ్యవారు లోపలికి వెళ్తాడు, ఆయన వెనకాలే భక్తులందరూ హరోహర అని లోపలికి వెళ్తారు. ఈ తోరణం కింద నుంచి వెళ్తే ఈ సంవత్సరపు గ్రహపీడలు అనారోగ్యాలు అవి తొలగిపోతాయని ఒక నమ్మకం. అన్ని దేవాలయాల్లో చెయ్యరు. ఇప్పుడు మనకు సమర్థంగా ఉంటాయి సిటీల్లో దేవాలయాలు, అక్కడ కొంచెం తక్కువ. సిటీకి కొంచెం దూరంగా ఉండే శివాలయాల్లో ఇవి కనపడుతూ ఉంటాయి. ఇది చేస్తారు ఒకటి. అక్కడి నుంచి అరటి దొప్పల్లో దీపాలు పెడతారు, నీళ్లలో వదిలిపెడితే ఈ నీటిలో కూడా జ్వాల వరుసగా అలా దీపాల వరుస నీళ్లలో కదులుతూ వెళ్తూ కనిపిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఇక్కడ నీళ్ళే ఉన్నాయి, ఒక టబ్బుతో నీళ్లు పెట్టుకుని నీళ్ళలో వదిలిపెట్టడమే ఒక శాస్త్రం కింద. బకెట్లో వదిలిపెట్టామని టబ్బులో వదిలిపెట్టామని చెప్తారు. టబ్బులో వదిలిపెట్టడం ఏమంత శాస్త్రసమ్మతమైన సంగతి కాదు. మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి బాత్రూంలో స్నానం చేసినట్టుగా టబ్బులో వదిలిపెట్టడం. జ్వాలని నది పరివాహక ప్రాంతాల్లో కనుక కాలువలో వదిలేమనుకో, కాలువతో పాటు ఆ జ్వాల ముందుకెళ్తుంది, దీపం ముందుకెళ్తుంది. ఇప్పుడు మనం అరటి దొప్పల్లో ఏం చేస్తారు, చిన్న మూతలతోటి హోల్స్ లాగా చేసి అందులో ఆవునేతి దీపం వెలిగిస్తాం. అది నీళ్ళలో వదిలిపెడితే ప్రవాహ వేగానికి ఆ జ్వాల ముందుకెళ్ళిపోతుంది, దీపం ముందుకెళ్తుంది కదా. అలా వెళ్తున్న వరుస ఆ దారిలో ఉన్నటువంటి చాలా రకాల సూక్ష్మ క్రిములని నాశనం చేస్తుంది. పరివాహక ప్రాంతాలను శుభ్రం చేసే విధానాల్లో ఇదొక విధానంగా భావిస్తారు. పసుపు కుంకుమ పువ్వులు వేసి దీపానికి అర్చన చేస్తారు, ఆ దీపాన్ని వదిలిపెడతారు. అట్లా చాలా దీపాలు ముందుకు వెళ్తుంటే ఆధ్యాత్మిక ధోరణి పెంపొందుతుంది, చుట్టుపక్కల వాతావరణం పవిత్రీకరింపబడుతుంది. ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చాలా రకాల అనారోగ్యాలు అవి దూరం అవుతాయని నమ్మకం. పాతకాల పద్ధతులు కదా ఇవన్నీ. అప్పుడు ఇలా అపార్ట్మెంట్లు ఇల్లు ఈ గోళాలు లేవు కదా. అక్కడి నుంచి ఆకాశ దీపాలు పెడతారు, దేవాలయంలో ఆకాశ దీపం పెడతారు. రోజు సాయంకాలం వేసరికి పైకి పెట్టుకుంటారు దీపం. ఇళ్లలో పెట్టలేకపోతాం ఆకాశ దీపం చూడడం. వీటిలలో ఏది కుదిరితే ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిందేనంటే అన్నీ ఎక్కడ చేస్తాం, ఏది కుదిరితే అది చేస్తాం. అయితే కార్తీక మాసానికి రకరకాల కథలు చెప్తాం. పురాణం వినొచ్చు, రోజు వారడి పురాణం వింటాం. కార్తీకపు ప్రత్యేకత, ప్రతి రోజుకు ఒక కథ ఉంటుంది. 30 రోజులు 30 కథలు వినగలిగితే మంచిది. ఓకే. పౌర్ణమి నాడు ఒక రోజైనా సరే వాళ్ళ ఉపవాసం ఉంటాము, ఏదో చలిమిడి అవి చేసుకుంటాం. చలిమిడి దీపారాధన చేస్తారు, అది కూడా ఒక పద్ధతి. మా ఇళ్లలో కూడా కొంతమంది చేస్తారు. చలిమిడి చేసి ఆవు నెయ్యి పోసి అందులో దీపం పెట్టి వెలిగిస్తారు. ఆ చలిమిడే ప్రసాదంగా స్వీకరిస్తారు. రాత్రి మళ్ళీ వెన్నెలు వచ్చేదాకా భోజనం చేయరు. ఇదొక విధానం. ఇన్ని రకరకాలు. ఇప్పుడు నేను చేసేవి కొన్ని, నాకు తెలిసినవి కొన్ని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇదే విధాయకమా అంటే నేను ప్రతిసారి ఏదో చెప్తా, ఈ ప్రాంతానికి ఇది విధాయకం. కొన్ని ప్రాంతాల్లో చలిమిడి తినరు, కొంతమంది తింటారు. కొంతమంది పళ్ళు నైవేద్యం పెట్టి పళ్ళే తింటారు. అసలు ఏమీ లేకుండా మంచినీళ్ళతో ఉండేవాళ్ళు కొంతమంది. వాళ్ళ అలవాట్లు ఊళ్ళు ఆ పద్ధతులను బట్టి. ఎవరికైనా సాధారణ నియమం ఏమిటి, పగలు ఉపవాసం రాత్రి భోజనం, దీపం ఖచ్చితమైన నియమం. నువ్వు పొద్దున్న తెల్లవారుజామున లేచి పెడతాను, సాయంకాలం పెట్టలేను, ఆఫీస్కి వెళ్తాను, మరి పొద్దునైనా పెట్టు, నీకు కుదిరితే చెయ్యి, ఆ పనైనా చేయాలి నువ్వు. ఇది రెండు రకాలు. పొద్దున సాయంత్రం 2 దీపాలు పెట్టగలిగి ఇళ్లలో ఉండి అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా సాయంకాలం కూడా సంధ్య దీపం పెట్టుకుంటే అవన్నీ ఆరోగ్యానికి మంచివి. మనకి ఏంటంటే భగవంతుని చేరడానికి మనం ఎన్నుకున్న రకరకాల మార్గాల్లో ఇది ఒక మార్గం.
కార్తీకం చాలా ప్రత్యేకమైన మాసంగా చెప్తాం కదా. పౌర్ణమి నాడు ఇన్ని రకాలు చేస్తాం. 365 ఒత్తులు వెలిగించుకోవటం. నాకు ఇంకొక విధానం ఉంది. ఒక పెద్ద ఆవిడ ఒకసారి చెప్పారు, మామూలుగా ఈ పౌర్ణమి రోజుల్లో పూర్ణచంద్రుడు కనపడతాడు మనకి కదా, ప్రతి చోట ప్రతి ప్రాంతాల్లోనూ చంద్రుడు కనిపిస్తాడు. ఈ చంద్రుడిలో లలితాదేవిని భావన చేసి శ్రీ లలిత చదువుకుని లలితా సహస్రనామం చదువుకుని వెండి పళ్ళెంలో కానీ వెండి గిన్నెలో కానీ పాలతోటి పాయసం చేసి పాయసాన్ని నివేదన చేసి స్వీకరించమంటారు. ఓహో. పౌర్ణమి నాడు గనక ఇట్లా లలిత పారాయణ చేస్తే అది కామ్యమని, కోరిన కోరికలు సిద్ధిస్తాయని, మనశ్శాంతి దొరుకుతుందని చెప్తారు. చంద్రుడు మనఃకారకుడు. మనం మామూలుగా పౌర్ణమి రోజుల్లో సముద్రానికి ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి కదా, అవునండి. అందుకని చీకటి పడ్డాక వెళ్ళకూడదంటారు. కొన్ని రకాల కరెంట్స్ ఉత్పన్నమై అవుతాయి, అందుకని పౌర్ణమికి చెప్తారు కదా, పెరుగుతాయి, ఆటుపోట్లు ఎక్కువ అవుతాయి. కానీ కార్తీక పౌర్ణమికి ప్రత్యేకంగా ఖచ్చితంగా సముద్ర స్నానం చెప్తారు. కార్తీక పౌర్ణమి స్నానాలు చాలా విశేషం. కార్తీక స్నానాలే విశేషమైన స్నాన విధులు అవి. పౌర్ణమి నాడు ఈ సముద్ర స్నానం చేయడం ఇంకా విశేషమైంది. పున్నమి చంద్రుడి వీపు కనుక పడితే ఆ సూర్యుడు చంద్రుడు ఈ నెలల్లో ఈ మధ్యలో పౌర్ణమికి వాటికి దగ్గరలో సూర్యచంద్రులు ఇద్దరు ఒక్కసారే ఆకాశంలోకి వస్తారని, ఆ వెలుగులు ఈ నదుల మీద పడడం వల్లే వాటిలలో కరెంట్స్ అంటే అందులో ఉండే శక్తి పెరుగుతుందని చెప్తారు. అందుకు ఈ నదీ స్నానాలు అవి నియమబద్ధంగా చేయాలంటారనమాట. కుదిరితే చేస్తాం, కుదరకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా వచ్చే సంవత్సరం చేస్తానని ఒక దండం పెట్టుకుంటాం. కుదిరిన ప్రకారంగా చేసుకుంటూ వెళ్తాం. పౌర్ణమి నాడు నియమంగా పగలు ఉపవాసం, సాయంకాలం భోజనం, సాయంత్రం దీపం పెట్టుకోవటం. ఈ 365 ఒత్తులు వెలిగించగలిగితే వెల్ గుడ్డు. నీ వల్ల కాలేదు, సూక్ష్మంలో మోక్షం ఒక దీపమైన ఒక్క జోడు దీపాలు వెలిగించి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం. మనం ఏదైనా నివేదన చేసుకుని కుదిరితే మేడ మీదే భోజనం చేయగలిగితే ఆ చంద్రకిరణాల వల్ల మనకి ఆహారం అమృతతుల్యం అవుతుందని చెప్తారు. చీకటి పడ్డాక చేస్తాం. ఎలాగైనా 6ంటికి తినే కదా, 7 గంటలు అయిపోతుంది. పాయసం పప్పు ఏదో చేసుకుంటాం. మనకి 5 నుంచి చీకటి అనిపించేస్తుంది. చలికాలం కదా, ఈ చంద్రుడు సోకిన చంద్రకిరణాలు సోకిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్య వృద్ధి, మనసు చాలా ప్రశాంతంగా అవుతుందట. మైండ్ కూల్గా ఉండటానికి చంద్రుడు బాగా ఉపకరిస్తాడు. అందుకని వెన్నెట్లో తిరగండి. బాగా డిప్రెస్డ్గా ఉన్న వాళ్ళకి కాస్త బాధగా ఉంది, వెన్నెల్లో తిరగండి అని చెప్తారు. మనశ్శాంతిగా ఉంటుంది. చల్లదనం వల్ల ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. ఈ ప్రసాదాన్ని మనం చంద్రుడికి చూపించుకోవచ్చు. అందుకని ఏం చేస్తాం, తులసిని ఆరు బయట పెట్టుకుంటాం కదా. అవును, ఇళ్లలో ఉండదు కదా మనకు తులసి చెట్లు, కొంచెం ఆరు బయట ఉంటాయి. ఇంకా కొంచెం వెన్నెల సోకే చోటు ఉంటే మరీ అదృష్టం. అక్కడే ఏదో చేసిన పదార్థాలు పాయసం అవి తీసుకెళ్ళి నివేదన చేయటం, మనం తులసికి నివేదన చేయటం ఒకటి, చంద్రుడికి నివేదన పెట్టడం రెండో విధానం. ఈ 2 విధానాల ప్రకారం కార్తీక పౌర్ణమిని ఈజీగా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. నేనైతే వీటిలలో దాదాపుగా అన్ని నేను చెప్పిన విషయాలన్నీ నా సొంతమే. ఓకే. 1, 2 మరి ఈ చెరువుల్లో వేటాలు అవి ఈ ఊళ్ళలో చేయలేం, మనం చేయలేకపోతాం కదా. ఈ చేయగలిగేవన్నీ చేసుకుందాం. ఎలాగో ఇదంతా హెల్దీ థింగే. ఆవు నెయ్యి తాలూకు కాలిన పొగ ఆరోగ్యదాయకమైంది. అవును. నువ్వుల నూనె పొగ కూడా అలాంటిదే. నువ్వుల నూనె పొగతోటి క్రిములు, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. నెయ్యి ఆయుర్వృద్ధి అని చెప్తారు. ఘృతం ఏంటంటే ఆయుష్ను పెంచుదని వేదంలోనే చెప్పబడింది. ఆహారంగా తీసుకుంటే ఎంత వృద్ధో దాని నుంచి వచ్చే పొగని పీల్చినా కూడా అంత వృద్ధి జరుగుతుంది. ఆయుర్వృద్ధి అనే ఖచ్చితంగా ఈ నెలలో ఇది వాడండి అని చెప్తారు. అన్ని నెలల్లోనూ ఆవు నెయ్యి వాడేయాలి అంటే మనకు కుదురుతుంది? కుదరదు. సంవత్సరంలో ఒక్క నెలైనా మీరు ఈ పని చేయండి అంటే చేస్తామని మన పెద్దలు ఈ విధిని మనకు ఏర్పరిచారు. ఆవు నేతి దీపాలు పెట్టండి. వీలయ్యి మీకు బాగా కుదిరి ఇంటి నిండా వాకిలి నిండా దీపాలు పెట్టుకోగలిగితే మహత్తరంగా ఉంటుంది. అవన్నీ చేయలేకపోయినా 2 దీపాలైనా పెట్టుకుని చక్కగా ఆరోగ్యవంతమైన కార్తీక మాసాన్ని మీ సొంతం చేసుకోండి. ఓకే రమ్మ గారు. ఓకే, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్